అందరికీ ఈరోజు మా ఛాలెంజ్ ఏంటంటే మామూలుగా అయితే మా ఆయన నేను ఛాలెంజ్ చేస్తాం కాదు ఈరోజు ఒక్కదానివే ఛాలెంజ్ చేయమని నాతో అన్నాడు. ఏంటనుకుంటే ఈ మామిడికాయ పచ్చడి కొత్త ఆవకాయ అండి, కొత్తగా పెట్టాను నేనే. ఈ మామిడికాయ పచ్చడి ఎండుమిరపకాయలు అయితే వేపాను. ఇది మొత్తం నీళ్ళు తాగకుండా వాటర్ అస్సలు తాగకుండా మొత్తం తినచూపించమని ఛాలెంజ్ చేశాడు. ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దామా ఛాలెంజ్. వాటర్ అనేది అస్సలు తాగకూడదు అంటండి, ఎర్రగా కలుపుకొని తినాలంట. కొత్త ఆవకాయ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఎందుకంటే నషాలను ఎక్కిద్దండి మంట. నేను చేస్తాను చేయగలను అనుకుని నేను సరే అన్నాను. ఇలా మనం తింటున్నప్పుడు కూడా గొంతు పట్టేసిద్ది, అయినా కూడా మనం వాటర్ తాగకుండా ఈ ఛాలెంజ్ పూర్తి చేయాలండి. చూసారా పచ్చడి అయితే ఎంత ఎర్రగా ఉందో. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కలిపేశాను. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను కలిపేశాను. ఇక మనం ప్రిపేర్ అయిపోదాం ఛాలెంజ్కి. నీళ్ళు తాగకుండా తినాలి. చూడండి, వాటర్ చుక్క కూడా తాగకూడదు ఫ్రెండ్స్, ఎవ్వరూ మిస్ అవ్వద్దు అసలు. కర్రీ ఇంకా అట్లా పర్లేదు, కానీ పచ్చడి అయినప్పటికీ అసలు వాటర్ తక్కువ తినలేము. అందుకని నేనైతే ఛాలెంజ్ చేశా. మిస్ అయితే కనుక 500 ఫైన్ ఫ్రెండ్స్. మెతుకు ఉండకూడదు, వాటర్ నీళ్ళు చొక్క తాగకూడదు. ఛాలెంజ్ నాకైతే ఈరోజు 500 వచ్చినట్టే. పచ్చడిలో మంచిగా ఎండుమిర్చి అండి, ఇచ్చిన మచ్చి. ఘాట్ అయితే మామూలుగా ఉండదు, తెలిసిందే కదా మీకు, అదిరిపోతుంది అంతే. మంట మాత్రం నసంగా ఎక్కిద్ది ఫ్రెండ్స్. కదా అస్సలు మారలేవండి. అదర్స్ మామూలు అదర్స్ ఉండదు ఫ్రెండ్స్, అసలు మామూలుగా కాదు అసలు. దానికి తోడు ఎండుమిర్చి కూడా ఇప్పుడు మనం తింటున్నాం. చాలా అంటే చాలా స్టఫ్ అండి ఇది, ఈ ఛాలెంజ్ మాత్రం. నేను అందుకే తప్పించేసుకున్నా. ఫస్ట్ అయితే ఇద్దరం ఇదే ఛాలెంజ్ చేస్తానని చెప్పేసి అందండి. నేనైతే వద్దు సింగిల్గా చేయని చెప్పేసి అన్నా. మంట అదురుసా. అది కొత్త పచ్చడి అంటే అసలు మామూలుగా ఉండదు ఫ్రెండ్స్, వేరే లెవెల్ ఉంటుంది మంట మాత్రం. ఘాటు కూడా అట్లానే ఉంటుంది, ఘాటు కూడా. తినాలే.
అన్నం మెత్తుకు ఉండకూడదు, మిరపకాయ ఉండకూడదు, మిరపకాయ తొడియాలు తప్పితే. తినేసి నువ్వు 500 తీసుకుంటావో ఆపేసి 500కి ఇచ్చేస్తావో ఇది ఇష్టం. నేనైతే 90% తినాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే పచ్చడితో అన్ని వాటర్ తక్కువ అనేది అసలు పచ్చడితో 12 అన్నం తినడమే గొప్ప. అలాంటి వాటర్ తక్కువ అనేప్పటి ఇంకా టఫ్ అండి. మంట కళ్ళ నీళ్ళు కూడా వచ్చేస్తుంది. ఈ ఛాలెంజ్ ఎంతమంది విన్ అవుతారు అనుకుంటున్నారు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. నేనైతే మాత్రం నేనే విన్ అవుతాను అనుకుంటున్నాను. అమ్మ గొంతు దిగట్లా. కళ్ళమ్మ నీళ్ళు కారుతున్నాయండి. ఛాలెంజ్ కాబట్టి మరి తప్పదు. ఫ్రీ ఛాలెంజ్ అయితే ఇప్పటికి వదిలేసేదేమో. 500 ఛాలెంజ్ కాబట్టి ఎలా లాగిస్తున్నట్టు పాపం ఇబ్బంది పడతా. కళ్ళమ్మడి పాపం పొగలు వస్తాయి ఫ్రెండ్స్, పొగలే. తెలియాలి. ఓకే చూసారా, కొత్త పచ్చడి కొత్తగా ఉంటుంది, మామూలుగా ఉండదు, అసలు అదృష్టలాగా ఉంటుంది. సిక్స్టీ 60% అయిపోయినట్టు ఉంది ఫ్రెండ్స్. ఇంకా అయితే 40% ఉంది. ఒక పక్క అసలు మిరపకాయలు అయితే చాలా ఘాటుగా ఉన్నాయండి. మరి ఛాలెంజ్ అంటే ఆ మాత్రం రిస్క్ ఉండాలిగా. రిస్క్ లేకపోతే ఛాలెంజ్ ఏముంది. ఏదైనా కష్టపడితేనే మనకు విలువ ఉంటుంది అంటారు కదా ఫ్రెండ్స్, అట్లా అనమాట. అంత కష్టపడి తింటే కానీ 500 రావు మరి. 500 కోసమే కాదండి, ఎందుకంటే మీ ప్రేమ కూడా మాకు కావాలి, నాకు కావాలి. అందుకనే కేవలం మీ ప్రేమ గురించే నేను ఎక్కువగా తింటున్నాను. మీ సపోర్ట్ నాకు చాలా కావాలండి. ఇది చూసైనా కంపల్సరీగా మాకు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ మీద 100% నమ్మకం ఉంది ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేస్తారని. నాకైతే చాలా చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తూనే వచ్చారు కాబట్టి ఇక మీద కూడా చేస్తూనే ఉంటారని నమ్మకం మాకైతే ఉందండి. మీరు కూడా అట్లనే సపోర్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. కళ్ళ మంటలు వస్తున్నాయండి అసలు. ఛాలెంజ్ అయితే నాకు నమ్మకం లేదండి గెలిచిద్దని. ఇప్పటికే వికెట్ డౌన్ అయిపోయింది బాబు మంటకి. గొంతు పెట్టేస్తున్నాయి. చాలా అయితే పూర్తి చేసేసినట్టు ఉందండి. మీ సపోర్ట్ డబ్బులు ఏమో కానీ మీ సపోర్ట్ కోసం అయితే పాపం ట్రై చేసినట్టు ఉంది ఫ్రెండ్స్. మీరైతే మాత్రం మంచిగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సపోర్ట్ చెయ్యండి. ఒక మిరగోలు అయితే అయిపోయింది కదండి ఫ్రెండ్స్. 4 మిరగోలు అయితే అయిపోయినాయి. 5 5
1 2 3 4 5 ఓకే. ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు ఉంది. 90% అయిపోయిందండి. మామిడికి ముక్క కూడా విడిచిపెట్టకూడదు, టెంక తప్పితే. చాలా ఇబ్బంది పడి తింటుందండి. వావ్, ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసేసిందండి బాబు. నాకైతే 500 లాస్ వచ్చినాయి. అన్నమైతే నీటి క్లీన్ అయిపోయింది. ఇంకా తుమ్మ పని కూడా లేదండి. పళ్ళు ప్లేట్ తుమ్మ పని కూడా లేకుండా పోయింది. పచ్చడి కదా, పచ్చడి అలాగే ఉంటుంది పళ్ళు. ఓకే, ఛాలెంజ్ అయితే అయిపోయిందండి. ఛాలెంజ్ అయితే నేను ఓడిపోయానండి. కేవలం నేను ఇది డబ్బుల కోసం అయితే కాదండి, మీ ప్రేమ మీ అభిమానం గురించి నేను ఈ ఛాలెంజ్ చేశాను. కంపల్సరీ ఈ వీడియో చూసిన నా కోసమైనా కనీసం నేను ఎంత బాధపడి అన్నం తిన్నందుకైనా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు కనుక మా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.